నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? సింధు పద. యష్ ఏంటి ఎక్కడికి? నువ్వు రా చెప్తాను దా. యష్ ఏ దిష్టి కళ్ళు పడకూడదు. ఏంటిది యష్? భాగ్యం ఏమనుకుంటుంది? అబ్బో మా తాత ఇంతకన్నా ఎక్కువే చేసుంటాడులే. భాగ్యం ఏమీ అనుకోదు కానీ నీకో సర్ప్రైజ్. ఏంటి యష్ అది? ఇదిగో ఈ చీర నీకు చూపించాలని పిలిచాను. ఇంత అర్జెంటుగా చీర చూపించాలా? చీర ఒక వంకే సింధు. అసలు విషయం ఏంటంటే నీతో గడపాలనిపించింది, అందుకే పిలిచాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను సింధు. మన ప్రాబ్లమ్స్ అన్నీ రేపటితో సాల్వ్ అవుతాయి. పిల్లలు, నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం హ్యాపీగా ఉంటాం. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను. నన్ను నేను కూడా కంట్రోల్ చేసుకోలేని టైంలో నువ్వు భరించవు. పిల్లల్ని, ఇంటిని, అమ్మని, నాన్నని అందరినీ బాగా చూసుకున్నావు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ తప్ప ఇంట్లో నువ్వు ఉన్నావన్న ధైర్యం ఎక్కువగా అనిపించేది. నా సింధు అన్నీ చూసుకుంటుంది అని. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాలి. మనిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేయాలి. దీనికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు. రేపు భూమి పూజ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అన్నీ సక్రమంగా జరగాలి. భగవంతుడా, యష్ సంతోషాన్ని పూర్తిగా పంచుకోలేకపోతున్నాను. రేపు భూమి పూజకి మావయ్య రారు అని తెలిస్తే ఏం జరుగుతుందో? యష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ తను అనుకున్నట్టే ఏ ఆటంకం లేకుండా జరగాలి. హలో, మళ్ళీ ఎటో వెళ్ళిపోయాయి నీ ఆలోచనలు? సింధు, నువ్వు నాతోనే ఉన్నట్టుంటావు కానీ నాకు దూరంగా ఉంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడకు యష్. నీకు దూరం అయ్యే క్షణాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. ఇలా ఏదో ఒకటి గట్టిగా తిడితే గాని నీలో ఈ ప్రేమ పొంగి బయటికి రాదా? అదేమీ లేదు యష్. చీర బాగుంది యష్. ఇది అమ్మకు సింధు, రేపు భూమి పూజ కోసం తీసుకున్నాను. బాగుంది యష్. ఇంకేం పనులు మిగిలిపోయాయి? నేనైతే అన్ని ఏర్పాట్లు చేశాను. ఇళ్ల పత్రాలు కూడా రెడీ చేసేసాను. ఇంకా మిగిలింది నాన్న రాగానే అందరికీ పంచడమే. అలాగే ముఖ్యమైన వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఇంకేంటి శ్రీమతి గారు, ఇంకేమైనా మిస్ చేశానంటారా? అమ్మకి నీకు చీరలు, బంగారం కొనాలనుకున్నాను, కొనేశాను. ఈ ప్రోగ్రాం అవ్వగానే మనిద్దరం ఒక హనీమూన్కి వెళ్దాం. ఏంటి యష్ ఇది? ఇప్పుడేంటి ఆ మాటలు? అరే, దగ్గరికి తీసుకుంటుంటే అలా దూరం జరుగుతావేంటి? నేను నీ మొగుణ్ణి. పిల్లలు, అత్తయ్య ఇంకెవరూ నిద్రపోలేదు యష్. ఎవరైనా వస్తారు. ఎవ్వరూ రారులే. నువ్వు నా పక్కనుంటే నాకు వెంటనే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు త్వరగా నిద్రపోదాం సింధు, రేపు పొద్దునే చాలా పనులున్నాయి. ఓండి యష్, పిల్లలు ఇంకా మేల్కొనే ఉన్నారు, వాళ్ళని పడుకోబెట్టొస్తాను. సింధు, ఆగు సింధు.